ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు. అందరికీ ప్రజల ఈరోజు నేను ప్రత్యేకంగా విధవరాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తల్లి లేని వారి కొరకు, తండ్రి లేని వారి కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారు ప్రభా, అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా విధవరాళ్ళ కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఆయన వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి నాయన. ప్రతి అవసరం తీర్చండి. మీరే తల్లి, మీరే తండ్రి నాయన. అయా ప్రతి విషయంలో మీ కృప చూపించండి. కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. మీ వాక్యం సెలవిస్తున్నది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చుతాను దేవా. బిడ్డల యొక్క అవసరాలన్నీ తీర్చండి. అదేవిధంగా తల్లి లేని వారి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి లేని వారి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. తల్లి తండ్రి మీరేనాయన, సర్వం మీరే ప్రభా. ఆదరణకర్తైన దేవా, కృపగల నాయన, మీకు స్తోత్రం నాయన. దిక్కులేని వారికి మీరే దిక్కున్నట్టు బిడ్డలందరూ దీవించండి. ప్రతి అవసరం తీర్చండి. వాళ్ళ అవసరాలన్నీ కూడా యేసుక్రీస్తు నామమును బట్టి అయా సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. అదేవిధంగా ఆయన ఎవరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారో ఈ సమస్య కాకుండా ప్రతి ఒక్కరిని దీవించి, మనం ఆశ్రయించి, మనం కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.